ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీబీ సిద్ధార్థ కాలేజీలో మెగా జాబ్ మేళా జరిగింది. జాబ్ మేళాలో 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇంటర్వ్యూలో 40 కంపెనీలు ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాను ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీను అమలు చేసే విధంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేళాలను నిర్వహించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేసినేని ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగడం ఆనందంగా ఉందన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీడాప్ ఆధ్వర్యంలో కేసినేని ఫౌండేషన్ సహకారంతో ఇవాళ జాబ్ మేళా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయవాడ నగరవాసులందరికీ అందించడం జరిగింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. దానిలో భాగంగానే ఈ మెగా జాబ్ మేళా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గంలోనూ జాబ్ మేళా పెట్టే విధంగా క్యాలెండర్ కూడా రూపొందించడం జరిగింది. వీటిలో మేము కూడా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మందికి అవేర్నెస్ వచ్చే విధంగా మేము కూడా పార్టిసిపేట్ అవుతున్నాం. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ. ఎందుకంటే ఇవాళ విజన్ 2047 కానీ, వికసిత్ భారత్ 2047 కానీ, స్వర్ణాంధ్ర 2047 కానీ రావాలి అంటే అది ఇక్కడ ఉన్న యువకులు వల్లే, ఇక్కడ ఉన్న విద్యార్థుల వల్లే సాధ్యం. కాబట్టి వాళ్ళందరూ కూడా కాలేజీ అయిపోగానే రైట్ డైరెక్షన్లో నడవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక. అదేవిధంగా జాబులే కాదు, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంటర్ప్రెనర్ల కింద కూడా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. ఆయన ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ హౌస్ అనే నిదానంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. జాబ్ మేళాలే కాదు, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కానీ, సీడాప్ ఆధ్వర్యంలో కానీ వాళ్ళకు అవసరమయ్యే ఖర్చులు కూడా సీడాపే భరుస్తుంది. హాస్టల్ వసతి, 8 నెలల డిగ్రీ కోర్సు, స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా. అంతేకాకుండా ఎవరన్నా ఎంటర్ప్రెనర్ అయితే వాళ్ళ మార్కెటింగ్ను కూడా సీడాప్ సంస్థ ఆధ్వర్యంలో తీసుకోబోతుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళ యువతని రైట్ డైరెక్షన్లో నడిపించడమే మేము ఉన్న కర్తవ్యం. చూసాం, గత ప్రభుత్వ హయాంలో యువత అంతా కూడా ఉద్యోగాలు అవకాశాలు లేక రకరకాల అవకాశాలు కోల్పోవడం జరిగింది. మేము ప్రతినిత్యం కూడా ఇటువంటి జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంటు, సీడాప్ ద్వారా నైపుణ్య శిక్షణ, అంతేకాకుండా ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ హౌస్ ద్వారా ఎంఎస్ఎంఈ లోన్లు, పిఎంఈజీపీ లోన్లు ఇచ్చి ప్రతి ఒక్క ఇంటిలోనూ పారిశ్రామికవేత్తను తయారు చేయటమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం.